ఇది మనం ఎట్ట పెంచాలి, తేనెటీగలు పెంచేది అనే టైటిల్ పెట్టాము కాబట్టి, సో తేనెటీగలను ఈ మామూలుగా హార్మ్ఫుల్ అని చాలామంది అనుకుంటున్నారు. సో అందుకనేసి మీరు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అండి, నా పేరు సిహెచ్ నరేష్. నేను కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లిలో ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. అయితే గత సంవత్సరం మాకు ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 గాను నేషనల్ బీ బోర్డు మిషన్ హనీ మిషన్ 1లో భాగంగా మాకు శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై 6 శిక్షణ కార్యక్రమాలు అనేది మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది శాంక్షన్ చేయడం జరిగింది. సో మనకి కోవిడ్ కారణం వల్ల ఏంటంటే ఆ ప్రోగ్రామ్స్ని 21-22కు షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మేము ఆల్రెడీ 3 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసాము. 4వ ప్రోగ్రామ్స్ నవంబర్లో కండక్ట్ చేద్దామని ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగింది. ఏంటంటే ఈ శిక్షణ కార్యక్రమం అనేది మొత్తం 6 ట్రైనింగ్స్, ఒక్కొక్క ట్రైనింగ్ వచ్చేసి 25 మెంబర్స్తో మేము చేస్తున్నాము. సో ఈ 25 మెంబర్స్ని 7 days మా ప్రాక్టికల్ ప్లస్ థియరీ 1 day వచ్చేసి ఎక్స్పోజర్ విజిట్గా కండక్ట్ చేసి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఏపీ నుంచి తెలంగాణ నుంచి మంచి రెస్పాన్స్ ఉన్నది. సో తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి ప్రోగ్రామ్స్కి కండక్ట్ చేయడానికి అన్ని జిల్లాల నుంచి పార్టిసిపెంట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇది ఏ విధంగా మనం పెట్టుకోవాలి అనేది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవును, అయితే మనకి ఇది తెలంగాణలో చూసినట్లయితే బీ కీపర్స్ అనేది అంటే తేనెటీగలు పెంచే వాళ్ళు అప్రాక్సిమేట్లీ మనం నెంబర్లు లెక్క పెట్టుకోవచ్చు. 5 to 10 మెంబర్స్ ఆ మధ్యలోనే ఉంటారు. సో ఇది రాను తేనెటీగలు అనేది అంతరించిపోతున్నాయి. ఎస్పెషల్లీ మనం పురుగు మందుల వాడకం. ఒకప్పుడు మనము ఒక దారెంబడి కానీ ఇట్లా ఫీల్డ్లో పోతుంటే చెట్లకు కానీ దారెంబడికి పోతుంటే తెట్టెలు అనేది తేనె అనేది కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే డిఫారెస్టేషన్ కానీ ఇరిగేషన్ రావడం వల్ల ప్యాడీ ఫీల్డ్ ఎక్కువ గ్రోడ్ కావడం, పెస్టిసైడ్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఈ అంతరించిపోతున్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తేనెటీగల ఉత్పత్తి పెంచడం, అదేవిధంగా యువతకి కానీ గ్రామీణ రైతులకు కానీ ఉపాధి హామీ కల్పించడం, అదేవిధంగా ఇండస్ట్రీస్ ద్వారా వాళ్ళకి పెద్ద ఎత్తున వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి ఉపాధి కల్పించిన ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. అయితే మీరు చూస్తున్నదంతా దీన్ని తేనెటీగ హైవ్ అంటారు అనమాట. బీ బాక్స్, దీన్ని బీ హైవ్ అని పిలుస్తుంటాము. సో మనకి బీ హైవ్లో చూసుకున్నట్లయితే మొత్తం పార్ట్స్ ఉంటాయి. దీంట్లో కింది దాన్ని స్టాండ్ అని పిలుస్తుంటాము, దీన్ని బోటమ్ బాక్స్ అని పిలుస్తుంటాము, దీన్ని బ్రూడ్ అని పిలుస్తుంటాము. సో ఇది తీసేస్తే దీంట్లో కవర్, ఇన్నర్ కవర్, టాప్ కవర్, ఇలా మనం పార్ట్స్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఈ బ్రూడ్ బాక్స్లో మనకి ఎపిస్ మెలిఫేర్ అనే తేనెటీగలు అనేది మనం చూస్తుంటాం. అయితే ఇది సాధు తేనెటీగలు అని పిలుస్తుంటాం. అయితే ఇది కాకుండా మనకి ఎపిస్ సెరెనా ఇండికా కనుక ప్రస్తుతం మన ఏరియాలో నార్త్ ఇండియాలో గ్రో చేస్తున్నారు. అయితే ఎపిస్ మెలిఫెరా అనేది మనకి తేనె అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఎపిస్ మెలిఫెరా అనేది మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం. అంటే వీటి వల్ల హార్మ్ఫుల్ ఏం కాదు కదా సార్? మనం హార్మ్ఫుల్ అంటే కుడతాయి, కాకపోతే ఏంటంటే మనిషి ఇప్పుడు సపోజ్ రోజు ఇక్కడ పనిచేసినప్పుడు సపోజ్ మన ఇంట్లో ఏమన్నా కుక్క కానీ లేకపోతే ఏ విధంగా మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, మనం రోజు ఇక్కడ పని చేస్తుంటే అవి ఇంకా ఐడెంటిఫై చేస్తాం. ఓకే సార్. సో ఐడెంటిఫై చేసినప్పుడు అవి మన ఎవరైతే దానికి ఫీడింగ్ ఇస్తుంటారో రోజు రెగ్యులర్గా చూసుకుంటారో వాళ్ళని పెద్ద కుట్టవు. కొత్త వాళ్ళకి వచ్చినప్పుడు ఏమన్నా మన హనీ హ్యాండిలింగ్ అంటే మనకి సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే వాళ్ళు కుడతాయి. బయట ఎలా తేనెటీగలు ఉంటాయి ఈయనకు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకి కుడితే నొప్పి ఉంటుంది, కాకపోతే దానికి చావు. సో దానికి ఒక స్ట్రింగ్ ఉంటుంది, అలా కుట్టినప్పుడు ఏంటంటే అది 5 to 10 minutesలో చనిపోతుంది, బయటికి వెళ్ళిపోయి చనిపోతుంది. సో మనకి ఏమైంది, మనకు చిన్న నొప్పి ఉంటుంది, దానికైతే చావు. సో దానికి ఏంటంటే కొట్టడానికి ముందే 2-3 సార్లు వార్నింగ్ ఇస్తుంది, జూ అని ఒక వార్నింగ్ ఇస్తుంది. సో ఇదంతా వార్నింగ్ అనమాట. వార్నింగ్ ఇస్తుంటుంది. సో నేను కుడుతున్నా అనేటప్పుడు జూ అని ఒక సౌండ్ వస్తుంది. సో అలా 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చి కుట్టిద్ది అనమాట. ఓపెన్లో బయట వస్తున్నాయి కదా, అది ఎందుకు పెట్టారు ఆ విధంగానే? అయితే ఒక హైవ్లో మనకి ఏముంటాయి అంటే ఫ్రేమ్స్ ఉంటాయి అనమాట. ఒక హైవ్లో అంటే మనకి జనరల్గా ఏంటంటే ఒక హైవ్లో వచ్చేసి ఎపిస్ మెలిఫెరాకి 10 ఫ్రేమ్స్ ఉంటాయి. చూద్దాం. సో మనకి 10 ఫ్రేమ్స్ ఉంటాయి చూడండి. అయితే 10 ఫ్రేమ్స్లో మనము 8 ఫ్రేమ్సే ఉంచుతాము. ఆ 2 ఫ్రేమ్స్కి బదులు మనం ఫీడర్ అని ఇస్తుంటాం అన్నమాట. సో ఫీడర్ అంటే దానికి అన్సీజన్ అంటే మనకి ఫ్లవరింగ్ కానీ నెక్టార్ ఫ్లోరల్ లేకపోతే అప్పుడు ఆ టైంలో మనము అవి బతకడానికి ఫీడర్ అనేది పెడుతూ ఉంటాము. సో ప్రస్తుతానికి 8 ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట. అయితే దీంట్లో ఏముంటాయి అంటే ఒక రాణిగా ఉంటుంది, తర్వాత కూలీగలు, తర్వాత డ్రోన్స్ అంటే పోతీగలను ఉండటం జరుగుతుంది. అయితే రాణిగా మొత్తం 8 ఫ్రేమ్స్లో ఒక రాణిగా ఉంటుంది. డ్రోన్స్ అయితే 100ల సంఖ్యలో ఉంటుంది, అంటే 100 నుంచి 500, 1000 లోపు ఉంటాయి. అయితే కూలీగలు వచ్చేసి అప్రాక్సిమేట్ 30,000, 40,000 ఉంటుంది. అంటే జనరల్గా ఒక హైవ్లో వచ్చేసి 60,000 to 70,000 అనేది ఈగలు అనేది ఉండడం జరుగుతుంది.
ఇప్పుడు రాణిగా ఓన్లీ ఒకటే ఉండాలని కంపల్సరీ రూలా, లేకపోతే మనం పెడతాం అదంతా? అంటే ఇప్పుడు రెండు ఈగలు పెట్టినప్పుడు ఏంటంటే ఒకటే బతికిద్ది అనమాట, రెండు ఫైట్ చేసుకుంటాయి. ఓకే సార్. ఇప్పుడు రాణిగా అనేది ఏంటంటే ఒక రాజు టైప్, రాజు ఒకటే ఉంటారు కదా. సో రాజ్యానికి సేమ్ అట్లే మరి, ఇది ఒక రాజ్యం అనుకుంటే ఒక రాజు ఒకటే ఉండేటట్టు, ఒక రాణిగా అంటే రెండు రాజులు ఉంటే కొట్టుకుంటారు, సో ఒకరే ఉండేటట్టు ఉంటారు అన్నమాట. ఇప్పుడు హనీ ప్రిపేర్ చేసేది మాత్రము ఏది ఎక్కువ ఉంటే అదే చేస్తుందా, లేకపోతే? అంటే హనీ అనేది రాణి అనేది ఏం చేయదు. హనీ కానీ లేకపోతే పోలెన్ కానీ అన్ని కలెక్ట్ చేసేది వచ్చేసి పూలీగలే అన్నమాట. ఈ పోతీగలు తర్వాత రాణిగా ఎటువంటివి అంటే మన పోతీగ వచ్చేసి జస్ట్ సంపర్కానికి, అదేవిధంగా ఆ హైవ్ అనేది మనకి టెంపరేచర్ మెయింటైన్ కోసం దాని రెక్కలతో టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది. ఈ రెండే పనులు డ్రోన్ అనేది. అదేవిధంగా రాణిగా వచ్చేసి ఎగ్స్ మాత్రమే లే చేస్తుంది. ఎగ్స్ మాత్రం దాని యొక్క పని ఏంటంటే ఎగ్స్ లే చేయడం. తర్వాత కూలీగలు చేయాల్సిన పనులన్నీ అవే చేస్తాయి. ఆ ఎగ్స్కి నెక్స్ట్ కావాల్సినటువంటి అవన్నీ కూడా సో దీనికి ఒక స్ట్రక్చర్ ఏముంటుంది అంటే రాణిగా వచ్చేసి మనకి లైఫ్ స్పాన్ వచ్చేసి 2 నుంచి 2 to 5 years మధ్యన ఉంటుంది. కూలీగలు వచ్చేసి మనకి 3 months, కూలీ వచ్చి 45 days ఉంటుంది. డ్రోన్ వచ్చేసి 3 months ఉంటుంది. ఎక్కువ వర్క్ చేస్తాయి కాబట్టి తక్కువ లైఫ్ టైం అనేది ఉండదు అనుకోవాలి. సో ఈ రాణిగా ఎందుకు లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది అంటే రాయల్ జెల్లీ అనేది ఈ కూలీగలు తయారు చేస్తారు. సో ఈ రాయల్ జెల్లీ అనేది కూలీగలు తయారు చేసి క్యూన్కి అనేది ఇస్తుంటారు, ఫీడింగ్ ఇస్తుంటారు. మిగతా ఏ తినవు, ఓన్లీ రాయల్ జెల్లీ అనేది క్యూన్ ఒకటే తింటుంది మాత్రం. సో రాయల్ జెల్లీ తిన్న క్యూన్ అనేది లైఫ్ స్పాన్ పెరగడానికి కారణం రాయల్ జెల్లీ. సో అది మనం కింద తింటే మన లైఫ్ స్పాన్ కింద పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. హనీ అంతా కూడా రిమూవ్ చేయడం ఎలా సార్ నెక్స్ట్? అంటే మనకి ఒక బాక్స్ పెట్టిన తర్వాత ఫ్లవరింగ్ క్వాంటిటీ మీద ఆధారపడి ఉంటుంది. సర్కిల్లో ఇప్పుడు ఇది 2 to 5 kilometers డిస్టెన్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ 2 to 5 kilometers డిస్టెన్స్లో మనకి ఫ్లవరింగ్ సోర్స్ అనేది ఎక్కువ ఉంటే మన హార్వెస్టింగ్ అనేది తొందరగా వస్తుంది. జనరల్గా ఏంటంటే మన హార్వెస్టింగ్ 21 to 28 days మధ్య వస్తుంటుంది హార్వెస్టింగ్. అదే ఫ్లవరింగ్ సోర్స్ బాగా ఉన్నప్పుడు ఏంటంటే 15 days, 10 days, 12 days అట్లా తీసుకోవచ్చు. అలా తీసుకోవచ్చు. సో ఫైనల్గా అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రోగ్రాము. అవునవును, ఈ ప్రోగ్రామ్ అనేది మనకు కేవీకేల్లో ఒక తెలంగాణలో 2 KVKs, ఆంధ్రాలో 3 KVKలు చేయడం జరిగింది. సో మేము ఆల్రెడీ థర్డ్ బ్యాచ్ కంప్లీట్ చేసి 4th బ్యాచ్ రన్నింగ్లో ఉన్నాం కాబట్టి మంచి రెస్పాన్స్ ఉంది. సో తెలంగాణ గవర్నమెంట్ కనుక డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కనుక దీనికి సబ్సిడీస్ ఇస్తున్నారు. 40% MIDH కింద సబ్సిడీ ఇస్తున్నారు. సో యువత కనుక దీన్ని పెట్టుకుందని ముందుకు వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి మేము సలహాలు, అదేవిధంగా డిపార్ట్మెంట్తో లింకేజ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నరేష్ సార్ గారు మనకి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చెప్పారు కదా. సో గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగ యువతకి వాళ్ళకి ఒక ఉపాధి కలిగించేటువంటి అవకాశం అనేటువంటి ఆలోచనతోనే మనకి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. థ్యాంక్ యూ.